వైజాగ్ లో జూలై 24న బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్ ఓపెనింగ్ సందర్భంగా మెగా ఆఫర్స్. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఆడవాళ్ళు నిజంగా ఒక ఇంటికి అమ్మ, అక్క, చెల్లి ఇలాంటి పదాలు ఉన్నప్పుడే ఆ ఇల్లు చాలా చక్కగా ఉంటుంది. ఎందుకంటే శ్రీ మనకు దాంట్లోనే కనపడుతుంది అనమాట. ఆమె లేనిదే అంటే ఆమెకి ఎంత ఓర్పు అంటే, మీరు చెప్తారు చూడండి, అబ్బాయి 9 నెలలు నిండిన తర్వాత 9 సెకండ్లు కూడా ఉండడు, వెంటనే వచ్చేస్తాడని. అదే అమ్మాయి కడుపులో 10 నెలలు నిండుగా ఉంటుందంట. ఎందుకంటే భూమి మీద పడిన తర్వాత ఈ ఓర్పు అంటే ఒక ఆడవాళ్ళకు ఉండే ఓర్పు ఎవరికి ఉండదు కదా, ప్రపంచంలోనే ఎవరికి ఉండదు. ఇంకా ఆ ఓర్పును భరించాలి అంటే భూదేవి. అందుకనే అమ్మాయిల్ని భూదేవితోనే కొలుస్తాం మనం. అంత ఓర్పుగా ఉంటారు కాబట్టి ఆడవాళ్ళకి అంత గౌరవం మన సమాజంలో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో. కానీ మీరు చూస్తే 2-3 సంవత్సరాల నుంచి ఆ పదానికి లేకపోతే అంటే క్షీణించిపోతుంది ఆ పదం. ఎందుకంటే రకరకాల దారుణాలు, మొగుళ్ళను చంపేయటం, లవర్లను చంపేయటం, చేసుకునేవాడిని చంపేయటం, మాజీ ప్రియులు వచ్చిన తర్వాత పిల్లల్ని చంపేయటం, భర్త అండ్ భార్య కలిసి అతి దారుణాలు కూడా చేసిన న్యూస్లు ఎన్నో చూసాం. బట్ నిన్న మొన్న నిజామాబాద్ దగ్గరలో ఒక న్యూస్ చూస్తే మీ అందరికీ రోమాలు నిక్కపొడుచుకుంటాయి. అంత దారుణమైన న్యూస్. హస్బెండ్ ఎక్కడో గల్ఫ్ స్టేట్స్లో పాపం జాబ్ చేసుకుంటుంటే, గల్ఫ్ కంట్రీస్లో, భార్య ఇక్కడ వివాహేతర సంబంధం వేరే వాళ్ళతో పెట్టుకుంటే అతను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా చంపాలని ప్లాన్ చేసుకొని అన్నీ అయిపోయినాయి. ఇంకా ఉన్న ఆయుధాలన్నీ అయిపోయినాయి. బాత్రూంలో కడిగే హార్పిక్ ఉంటుంది చూసారా, ఆ హార్పిక్ తాపిచ్చి అయినా చచ్చిపోలేదని సిలైన్ బాటిల్తో హార్పిక్ పెట్టారు ఆయన. ఎంత దారుణం. సో ఈ ఇష్యూ మీద మాట్లాడడానికి సంధ్య రెడ్డి గారు ఉన్నారు. మేడం చెప్పండి. దారుణాలు నిజంగా ఆడవాళ్ళకి ఇచ్చే అంత గౌరవం నాకు తెలిసి తెలుగు రాష్ట్రాలలో తప్ప వేరే దగ్గర నేను ఎక్కువ చూడలేదు. అంత గౌరవిస్తాం మనం ఇక్కడ. ఈ స్పెషల్ ఇప్పుడు ఎక్కువ తెలంగాణలో ఎక్కువ జరుగుతున్నాయి. ఆంధ్రాలో చాలా తక్కువ అండి. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ ఏదైనా లాంగ్వేజ్ మాట్లాడితేనేమో చక్కగా ఉంటుంది, లాంగ్వేజ్ కంపుగా మాట్లాడుతుంది అంటారు. కానీ ఇలాంటి వాళ్ళకి అలాగే మాట్లాడాలండి. అసలు ఎందుకు ఆడవాళ్ళు ఇలా మారిపోతున్నారు అసలు? అంటే నేను చెప్తున్నాను కదండి, ఉమెన్ గా చెప్పండి, మీ సైకాలజీకి తెలుస్తుంది కాబట్టి. కొవ్వెక్కి బలుపు అంటారు. బలుపు కొవ్వు రెండు మదం ఎక్కుతారు కదా, దీంట్లో తిన్నది అరక్క మొగోడు పాపం పోయి కుటుంబం కోసం తిన్నది అరగక ఇంట్లో పండుకుంటారు కదా, ఇగో ఇలాంటి ఏదో వేషాలు వేస్తారు. ఇలాంటి చిల్లర మొహాలతోని, చిల్లర ముండలతోని, నిజంగా చెప్తున్నా కదా, అంతగా నాకు వస్తుంది. ఎందుకు అంటే వీళ్ళు ఇది బాగానే పోయింది జైలుకు, ఆయన చనిపోయాడు, మరి పిల్లల పరిస్థితి ఏంటి? అలాంటప్పుడు ఏంటి ఆ ఇష్యూ మేడం అసలుకి? అంటే వాళ్ళ హస్బెండ్ ఏదో గల్ఫ్లో ఉంటాడంట, వచ్చాడంట. వచ్చిన తర్వాత ఇంకా నాతో ఎక్కువ గొడవ పెట్టుకుంటాడని చెప్పేసి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట. అయితే నాకు చెప్పడానికి కూడా ఇష్టం లేదు. ఆ బాయ్ ఫ్రెండ్ మళ్ళీ వాళ్ళ హస్బెండ్ వాళ్ళిద్దరు ఫ్రెండ్సేనంట. ఓహో, ఇద్దరు ఫ్రెండ్సే. అయితే ఇద్దరు కలిసి తాగేటప్పుడు వాడికి ఏమని చెప్తుంది, అబ్బా వాడిని ఎలాగైనా చంపేయాలి, మనం ఉంచొద్దు వాడిని, ఇంకా ఫుల్గా తాగించేసామని ఆ బాయ్ ఫ్రెండ్కి, దాన్ని ఉంచుకున్నోడికి చెప్తుంది అన్నట్టు. సిగ్గు శరం వదిలేసుకున్నాడు. ముగ్గురు ఫ్రెండ్సే. వాళ్ళు తాగుతూ ఉంటే కొంచెం ఉంది, కొంచెం కాదు అది లేకముందుకే ఇంకో బాటిల్ తెప్పి వాడు ఫుల్గా తాగేస్తాడు, వాడిని తోసేద్దాం అన్నట్టుగా ప్లాన్ అనమాట. ఇద్దరు మందు తాగిన తర్వాత వాడికి ఏం తెలియదు కదా, ఎందుకంటే తోసేసామనుకో తాగి పడ్డాడు అంటారు కదా. ఈ ఎదో ముండలు ఇట్లా తయారైనాయి ఆడమొహాలు. దీంట్లోకి సిగ్గులు శరాలు ఏమైనా ఉన్నాయా, మాన మర్యాద ఏమైనా ఉన్నాయా దీంట్లో ఇంకా స్వేచ్ఛ అంటావు. ఎక్కడ పోయినాయి ఇప్పుడు స్వేచ్ఛ అనేటివి? అంటే మొగోని చంపొచ్చా అండి? ఎవడు చంపమంటున్నాడే మిమ్మల్ని? వదిలేసిపోవాడు, గల్ఫ్లోనే ఉన్నాడు కదా, వదిలేసి నీ వాడెంబడి వెళ్ళిపో, అంతే. వాడి పిల్లలు వాడు సాదుకుంటాడు కదా, సిగ్గు లేదానే నీకు, శరం లేదానే నీకు? ఉంచుకున్నంతో మొగని చంపిస్తారు. ఇది ఎక్కడి మానవత్వమే? ఈ అమ్మ 10 వస్తే పిచ్చి ముండల్లారా, నాకు అర్థం కాదు. 10 మందిలా స్వేచ్ఛగా తాళి కట్టిన మొగం దగ్గరనే మీకు భరోసా లేదు, స్వేచ్ఛ లేదన్నప్పుడు ఉంచుకున్న దగ్గర ఏముంటుంది మీకు? ఏం పాడవుతుంది? నా లోలు వాడుకొని వదిలేదు. వాడు ఏం చెప్తున్నాడు ఇప్పుడు? అంతా ఆమెనే చేసింది అంటాడు. ఏమన్నా నువ్వేమైనా అనార్కలు అనుకుంటున్నావానే? ఏమనుకుంటున్నారే మీరు? అసలు మొగళ్ళని చెప్పే ప్లాన్ ఏంది నాకు అర్థం కాదు. ఏమో ఒక మొగాయన ఒక దెబ్బ ఇట్లా అనగానే మనకు భయం వేస్తుంది. అతనితో సాహసం చేయలేదు, ఎంత స్ట్రాంగ్ ఉమెన్ అయినా కూడా. అలాంటిది వాడు మీ దగ్గర వాయిస్ ఉంటే ఒకసారి వినిపియండి. అది వాయిస్ ఒకసారి వాయిస్ ఉంటే వినిపియడా? వీడే ఇగో
అసలు భార్య- వాడు ఎంత ముద్దుగా ఉన్నాడండి హస్బెండ్. భర్త ప్రియుడి పైన. వాడు ఎట్లుండి దొంగ కోళ్ళు పట్టడం లాగా వాడు ఎట్లున్నాడు చూడండి. ఓకే. ఇక అది చూడు నంగనాచిది. ఎందుకు పుడతారా మీరు? హార్పిక్ 10x అడ్వాన్స్డ్. అదే హార్పిక్ వాష్రూమ్స్ అడిగేది. హలో అరే ఎట్లా ఉడుతుందా ఆడేనొర్రది ఆడేనొర్రది కాదు రోజులో వస్తలేదు. అంత అయిపోయి ఏ టైం అన్నా కానీ అడ్డిచ్చా లోపడుకో పోయినా చెప్పు. కాదు వేరోళ్ళు వాళ్ళు నాతో మంచిగానే ఉన్నాడు. కాదురా అరే ఏం చేస్తావు నాకు తెలియదు. మొత్తం డిచ్చ దాయి పండాలి సరే మీదనే కిందికి దిగొద్దాడు. అమ్మ నేను కూడా వండుకునేది దీన్ని. ఆడు కిందికి దిగొద్దు ఆడికే దాయిపోయి. నేనేం చేయలే, నాకు కూడా ఆపుతున్నాడు. నేను కూడా వండుకునేది దీన్ని తిండి లేకుండా. కాదు నువ్వు నేను చెప్తున్నా దాడు పడుకోవాలి. ఏం చేస్తావో నాకు తెలియదు. మీదని అట్లే పడుకోవాలి నాకు తెలియదు. కొద్దిగా ఉండగానే ఇంకా వేరేది తెప్పి సరేనా. నీ వచ్చిందా బాధకి నా సాగు వచ్చింది కానీ అబ్బా ప్లీజ్ రా నాకు ఇంట్లోకి వస్తే సాగు చేస్తారా నీ కాళ్ళు మొక్కుతా. కాలు కూడా నేను కడుపు మార్చుకుని నేను ఈడ తాగుకుంటుంటే నేను అన్ని ఖరాబ్ అయిపోయి. నేను చెప్తుండేంది మొత్తం డిచ్చారా అన్ని వండాలి మీరు కిందికి రావద్దు. ఓకే రైట్. ఇంకా నువ్వు ఇంకా తెప్పి సగం ఉండగా తెప్పి రైటా. అడైతే కిందికి రావద్దు నీదే బాధ్యత. ఓకే రైట్ రైట్. ఇంకా సగం ఉండగానే తెప్పి ఈ బాటిల్. ఎవరు ఎత్తేసారు కిందికి? నువ్వు ఎత్తేసినావా అలా బాగా ఎత్తేసిందా? నేనైతే అన్న ఫోర్స్ నేను ఆయన ఇద్దరం కొట్టుకున్నామే. మేము కొట్టుకున్నాక వైఫ్ ఆమ్లెట్ తీసుకొచ్చిందా. ఆమ్లెట్ తీసుకొచ్చాక తర్వాత ఇక నేను కొద్దిగా ఆయన కొద్దిగా ఫోర్స్ ముందరికి వచ్చేసాం. ఇక నేనే లేపేసాను. నువ్వు ఎత్తేసినావా? నాకు ఒకటి లేస్తాడా అలా వైఫే వేసి ఇదంతా ప్రీ ప్లాన్డే కదా. ఇదంతా ప్రీ ప్లాన్డే కదా. ఆమె ప్లాన్ నువ్వు ఏం చేయలేదు. ఆమె ప్లాన్ ఇదంతా తారీఖు అని చెప్పింది ఆమెనే. దానికి డబ్బులు ఇచ్చింది. మీరిద్దరు కలిసి ఒకటేసారి లేపేసారు. అంటే ఇట్లా కాలు గుంజంగానే పడ్డాడు. కిందికి వెళ్ళి కాలు గుంజేసారు. ఇక్కడ నుంచి ఇటు. మళ్ళీ వాడు తోసేసిన తర్వాత చనిపోలేదు. చనిపోకపోతే హాస్పిటల్ అడ్మిట్ అయితే హార్పిక్ దాంట్లో సెలైన్ బాటిల్ ఎక్కించింది. ఎంత క్రిమినల్ మైండ్ అనుకోవాలా ఇలాంటివి. నిజంగా దాని ముఖం చూడండి ఎట్లుంది. హార్పిక్ దాంట్లో వేసి అదే సెలైన్ దాంట్లో హార్పిక్ ఎక్కించిండ్రు. డాక్టర్స్ నర్సులు ఎవరు లేరు ఆ టైంలో. మరి అది ఏం దలగబెట్టిందో ఏం చేసిందో దాంట్లోకి వచ్చేటట్టు ఎక్కించిండ్రంట హార్పిక్. దానివల్ల అంటే మొగడు మీద దానికి ఎంత కసింది చూడు. అది ఇప్పుడు 12 ఏళ్ళు పోతుందండి. మరి దాని పిల్లల పరిస్థితి ఏంది? ఎంతమంది అండి? 2 పిల్లలు ఏమన్నట్టున్నారు. మీరు విజిట్ చేశారా? విజిట్ చేయలేదు. నేను కొంచెము హెల్త్ పరంగా కొద్దిగా సిక్కునుంటి. ఇలాంటి దాంట్లో నేను విజిట్ చేసి ఏం చేయాలండి? ఇప్పుడు ఇలాంటి దాంట్లో ఏం చేయాలి చెప్పండి? చట్టమే శిక్షిస్తలేదు. ఇప్పుడు మేము వెళ్ళినాం అనుకో పిల్లలకు ఒక భరోసా కల్పించాలి. అలా భద్రత పిల్లల గురించి పిల్లల కోసం మనం భద్రత కల్పించవచ్చు. వీళ్ళ ముఖాలు చూసినా కూడా అసలు అది ఎట్లా చూడు. ఒరై వాడిని ఉంచుకున్నోని ఒరై నువ్వు ఏదైనా చేయరా వాడిని. వాడు పాపం వాడు కొంచెం నిజాయితీగానే ఉన్నాడు. నేనేం చేయాలని అంటుండు వాడు. దీనికి కనికరం లేదు. నువ్వేం చేసావు నాకు తెలియదు అంటే ప్రియురాల కోసం ఏదంటే తాజ్మహల్ కట్టిస్తాడు కదా. తాజ్మహల్ ప్రియురాల కోసం తాజ్మహల్ కట్టించినట్టు నా కోసం నువ్వు త్యాగం చేయాలి. వానికన్నా సిగ్గుండాలి. ఇలాంటివి వింటున్నప్పుడు అసలు నవ్వు అలా అర్థం నవ్వడం కాదండి. ఇంత దారుణంగా ఉన్నారు ఏంటండి? నువ్వే ఒక్కొక్కసారి ఏమన్నా నొక్కి పోవాలనిపిస్తుంది ఒక్కొక్కసారి. కాదు రీసెంట్ గా కుక్కర్లలో చంపేసి చూసినాం మనం. లేకపోతే ఇంట్లోనే పెట్టి టైల్స్ వేసి చూసినాము. అసలు హార్పిక్ ఎక్కియడం ఏందండి సెలైన్ లో? దీనికి ఎంత క్రిమినల్ మైండ్ చూడండి. అది డబ్బులు ఇచ్చిందంట మొగనికి, ఇద్దరికి డబ్బులు ఇచ్చి తాగమన్నదంట. దీని బలుపు చూడు. నేనేమంటా అంటే అమ్మా స్వేచ్ఛా శిరోమణులకు చెప్తున్నా, స్వేచ్ఛగా తిరగండి. రోజు ఒక నెంబర్ పోండి. మీకు స్వేచ్ఛ ఇచ్చిరు కదా, రాజ్యాంగం ఇచ్చింది కదా, పోండి. మగ పోరాలను చంపకండి. పాపం వాడు పిల్లల కోసం గల్ఫ్ వేయించిండు. ఇవాళ మీకోసం భర్త కష్టపడుతుంటే
మీరు భర్తను చంపాలని మీరు ఇక్కడ ప్లాన్ చేయాలి అంటే వాడు తెచ్చిన డబ్బులతో తింటూ వాడి మీదనే ప్లాన్ చేసి తిన్ని వాసాలు లెక్క పెట్టినట్టే కదండి ఇది ఇలాంటి చెత్త మొహాల కోసం. ఇక మరి సంధ్యక్క తిడుతుంది అంటే ఎందుకు తిట్టదు చెప్పండి? ఏమన్నా సిగ్గు శరాలు ఏమైనా ఉన్నాయే మీకు? నాకు అర్థం కాదు. ఇలా వాడు బాయే నువ్వు బాయే, పిల్లల పరిస్థితి ఏంది? నువ్వు జైలుకెళ్ళి వచ్చిన నీ బతికేంది? అసలు వీళ్ళు ఆలోచించారా సమాజంలో బతకలేమని? బ్రహ్మంగారు అందుకే చెప్పిండే మీలాంటి ముండల గురించే, సిగ్గులేని ముండల గురించి. ఇలా ఎంత ఎమ్మ మీరు ఏడ నేర్చుకుంటారు ఈ ఆర్పిక్లు ఎక్కియడము? ఒక బాగుపడ్డాను కదా ఇప్పటివరకు ఇన్లే. మొగోళ్ళని చమ్మి డ్రమ్ములలో పెడతారు, కుక్కర్లు ఉడికిస్తారు. అసలు మొగోళ్ళు అంటే ఏమనుకో, అమ్మ మొగోళ్ళు అంటే కొంతమంది ఏం చేస్తారు, ఆడోళ్ళు చంపితే అంటే ఆడోళ్ళు చంపినా మొగోళ్ళు చంపినా మొగోడు చంపినా తప్పేనండి. చంపడం అనేది రాజ్యాంగ విరుద్ధం. చంపడం అనేది సమస్య పరిష్కారం కాదు. 100% వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడో కాదు. ఇడిచిపెడితే వాడేమనుకోడు, ఇట్లా చంపుతానే అనుకుంటారు. ఇడిచిపెడితే మీకు ఏం లేదు, ఇక్కడ కాకపోతే ఇంకొక రాష్ట్రం బతకొచ్చు, ఇంకో దేశం ఇడిచిపెట్టి పోయి బతకొచ్చు. కానీ ఇట్లా పిల్లల నాగం ఎవడు బిజీ ఆడుకోండి. అంతే కదండి, అంతే కదా. ఇప్పుడు ఈరోజు ఒక్కటండి, ఇప్పుడు వాడు చనిపోయాడు. ఇప్పుడు భర్త ఎట్లాంటి పరిస్థితికి వచ్చిందంటే జంబలగడ్డి బొమ్మ అంటారు చూడండి. ఇక నువ్వు చేసుకరా, ఇక నేను ఇంట్లో కూర్చొని వంట చేసుకుంటా కూర్చుంటా. నిజంగా కూడా హస్బెండ్కి అసలు భద్రత అనేది కరువైంది. ఈ విషయంలో నేను మాట్లాడిన అనుకోండి, కొంతమంది స్వేచ్ఛ కోసం కొట్లాడతారు చూడు లేడీస్, వాళ్ళు ఫైట్ చేస్తారు అనమాట. ఈమె మగవాళ్ళకే సపోర్ట్ చేస్తుందా, మీకు మగవాళ్ళకే సపోర్ట్ చేస్తుందా? మగవాళ్ళకి సపోర్ట్ చంపడం నేరం అంటున్నా నేను అనేది. ఎలాంటి మార్పులు రావాలంటారు మహిళల్లో ముఖ్యంగా? అప్పుడైనా ఇప్పుడైనా చట్టం లేకపోతే ఏం చేయదు. నేను చెప్తున్నాను కదా, అది ఎవరినైనా చంపుతుంది. దాని అవసరం ఉంటే ఎవరినైనా చంపుతుంది. ఇలాంటి క్రిమినల్ మైండ్స్కి కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఎస్పెషల్లీ పెళ్ళైన వాళ్ళల్లో ఎక్కువ చూస్తున్నాం మనం. పెళ్ళైన వాళ్ళు కూడా చంపేస్తున్నారు కదండి చోట్ల. మనం మొన్న చూసినాం, ఉంచుకున్న కోసం 1 year బాబును మంచాన్ని కట్టేసి చంపేసి ఓడు ప్రియుడు. ఇది కనలేదా అనిపిస్తుంది ఒక్కొక్కసారి, మానవతం లేదా దీనికి అనిపిస్తుంది. అసలు పచ్చిగా చెప్పాలంటే దీంట్లోకి అంత యావే ఏంటి అనేది ఒకవేళ గల్ఫ్ పోయిండు, నీకు మొగడే అవసరం ఉందనుకో, వెళ్ళకండి, ఇద్దరు మంచిగా ఇక్కడే ఉండండి, ఇద్దరు కలిసి పని చేసుకోండి, హ్యాపీగా ఉండొచ్చు కదా. కొంతమంది ఏమంటున్నారంటే పెళ్ళాన్ని ఇచ్చిపెట్టి వాడు గల్ఫ్ పోయిండు, మరి దీని పరిస్థితి ఏంది అంటూ. ఇప్పుడు మీరు ఫ్యామిలీలో ఇద్దరు అనుకుంటేనే కదా తను వెళ్తాడు, వద్దంటే అయితే వెళ్ళాడు కదా. అదేది ఇక్కడే ఉండండి, అది కుటుంబం నిర్ణయించుకోవాలి. పిల్లలు ఖరాబ్ అవుతున్నారు కదా నా బాధ. తల్లిదండ్రులు ఇప్పుడు తల్లి జైలుకి పోయి వచ్చినాక ఆ పిల్లలకు కూడా సమాజంలో ఎక్కడ ఉంటుంది సార్ చెప్పండి? సమాజంలో వాళ్ళకి ఎక్కడ గౌరవం ఉంటుంది చెప్పండి వాళ్ళ పిల్లలకి? మా అమ్మ మా నాయనని చంపింది, మా అమ్మ జైలుకి పోయింది, మా పరిస్థితి ఏంది అంటే రేపు ఆ పిల్లలు పెరిగి పెద్దగా అయిన తర్వాత వాళ్ళు ఏం చేయగలుగుతారు? మీరు ఒక మాట చెప్పండి. పూర్వం సామెతలు ఉండేవి, చదువుకున్నాడు కన్నా అంతే కదా, వాళ్ళు మేలు అంటారు కదా. అదే కదా. అట్లే ఇప్పుడు అసలు వీళ్ళు దేనికి పనికి రావట్లేదు. అసలు నేను చెప్తున్నాను కదండి, అసలు కొంచెం అఫీషియల్ గానే ప్రవర్తిస్తున్నారు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే హ్యాపీగా డైవర్స్ తీసుకుంటున్నారు. పెళ్లి చేసుకోకపోతే అనుకుంటారని ఒక్కటండి, అనుకుంటే అనుకోవడము కాదు, ఎవడిష్టం వాడిది. కానీ చంపే రైట్ వద్దంటున్నాను నేను. చంపే రైట్ మీకు ఎవడు ఇవ్వలేదు. ఎందుకంటే వాడు బతుకుతాడు, ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాడు బతకండి. నిజంగా కూడా రాజ్యాంగం ఇట్లా తెచ్చినందుకేమోనండి వీళ్ళు రెచ్చిపోతున్నారు. మహిళలకు కూడా ఇంకెక్కువ కాలేదా? నిజంగా చాలా ఎక్కువ అయిపోయినాయి. కాదండి, మనకన్నా చట్టాలు వాళ్ళకే బాగా తెలుసు. ఇప్పుడు అడిగామనుకోండి, అదేంటండి రాజ్యాంగం చెప్పింది కదా, ఇష్టం ఉన్నట్టు అడిగారండి చాలా మంది బయట. మనం ఎక్కడ మాదాపూర్ లో కో లివింగ్ రూమ్స్ ఉన్నాయంటే రాజ్యాంగం ఇచ్చిందండి, సుప్రీంకోర్టు చెప్పిందండి, ఎవడి ఇష్టం వాడన్నది. అంటే సుప్రీంకోర్టు చెప్పింది ఎవరిని పడతాను చెప్పమని, అంటే మొగని చెప్పమని చెప్పేసిందా? అది చెప్పినప్పుడు ఈ చట్టం కూడా వాళ్ళకి చెప్పాలి. నేను అనేది అదే చట్టంలో మరి ఇది కూడా చేర్చాలి కదా. బా ఎంత క్రిమినల్ మైండ్స్ అండి, ఎంత ఘోరం అంటే అసలు పొద్దున్న లేస్తే మొగోడు ఇట్లా వణుకుతున్నాడు అండి ఇంటికి పోవాలంటే. నిజంగా చెప్తున్నా, కొంతమంది ఆడవాళ్ళకైతే సిగ్గులు శరాలు మర్యాద ఒకటే చెప్తున్నా. తల్లిదండ్రులకి ఆడపిల్లలను అన్నప్పుడు పుట్టికప్పటి నుంచి పెళ్ళి అయ్యే వరకు కూడా, పెళ్ళి ఇంకొక సంవత్సరం చేస్తాం, ఇంకొక 6 నెలలకు చేస్తాం అనగా కౌన్సిలింగ్ ఇవ్వండి. కౌన్సిలింగ్ ఇచ్చి వీడు నచ్చిండా, ఇలా ఉంటుంది పద్ధతి అని చెప్పి మీరు కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు నేను సంసారం చేస్తాంటేనే పెళ్లి చేయి. మీకోసం ఒప్పుకోనో, ఇంకోని కోసం ఒప్పుకోనో, పక్కింటోని కోసం ఒప్పుకొని పిల్లలకు పెళ్లి చేయకండి, మగ పొరలను ఆగం చేయకండి. ఇది ఒక్కటే కోరుకుంటున్నా. మొన్న షియా గోయల్ చూస్తారు కదా, పెళ్లి కాకముందుకే వాడిని దోసేసింది కొండ మీదకి వెళ్ళి. ఇదేమో ఆర్పిక్, కుక్కరు, డ్రమ్ములు
ఇంకెన్ని ప్రయోగిస్తారో, ఎన్ని చేస్తారో, ఎన్ని చూడాలనో. ఇది బ్రహ్మం గారు చెప్పింది కరెక్ట్ అవుతుంది. కాలం 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 అంతే. ఇంత ఘోరమా అండి? బో ఛీ, అస్సేమా. ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ బ్యాన్ చేయాలి. మీరు ఏమన్నానండి, టిక్ టాక్ బ్యాన్ చేసినట్టు ఎప్పుడో ఒకసారి పోద్ది ఈ యాప్ కూడా. మళ్ళా దాంట్లలో అందులోనే అసలు జీవితమే ఇన్స్టాగ్రామ్ అనుకుంటున్నాను. అవును, రీల్స్ షార్ట్స్. ఇప్పుడు నేను ఏమంటున్నాను, ఫాలోవర్స్ పిచ్చోళ్ళు కాకపోతే ఫాలోవర్స్ మంచి ఉంటే మంచి అంటారు, చెడు ఉంటే చెడు అంటారు. ఇన్స్టాగ్రామ్ పోయిన దానికి వీళ్ళందరూ ఎక్కడ పోతారు? అసలు బంధాల గురించి తెలుసుకోండి. మీరు ఉన్న బంధాలతోనే హ్యాపీగా ఉండండి. కొత్త బంధాలకు వెతుకుతే ఇగో ఇట్లా ఆగమైపోయి. ఇప్పుడు ఉన్న బంధాలు పక్కన పెడితే మేడం, ఇప్పుడు ఏ వచ్చిన తర్వాత మంచి చెడు రెండు ఉన్నాయి. ఇప్పుడు అవును, కొత్తగా సృష్టించేశారు. అవును అవును. నిజంగా రోషన్ గారు ఆడపిల్లల విషయంలో ఓ దిక్కు హత్యలు, అత్యాచారాలు, ఓ దిక్కి ఈ ఆడపిల్లలు ఇట్లా తయారైపోయిండ్రు, మగపిల్లలకు పెళ్లి కావట్లేదు, అసలు వ్యవస్థ ఎటుపోతుందో దేవుడా. ఎన్నిటికీ మొత్తం కారణం చట్టము. ఆడది ఇట్లా అయిందనుకో దీన్ని కూడా శిక్ష వేయాలి, మొగోడు ఇట్లా చేసిందనుకో శిక్ష వేయాలి, అంతే. అందుకే నేనేం చెప్తున్నా, అక్ర సంబంధాలు అనేది డైలీ ఇదే నడుస్తుందండి. ఒకడే రోజు డైలీ ఇదే. నేను ఒక్కటే మగపిల్లలకు చెప్తున్నా, ఒకవేళ అలాంటి పరిస్థితి ఏమైనా వస్తే కూర్చొని మాట్లాడుకొని ఎవరు వాళ్ళ వైఫ్ల మీద అనుమానం వచ్చినప్పుడే వదిలేయండి. ఏంటి నువ్వు వేరే వాళ్ళతో ఏమన్నా రిలేషన్ లో ఉన్నావా చెప్పు. ఇంకొక విషయం తెలుసా మీకు, వీళ్ళు ఏం చేస్తున్నారంటే పక్కడబందిగా ప్లాను, వాడిని వదిలేస్తే ఆస్తి రాదు కదా, మొగడు ఆస్తి, అందుకే చంపేస్తున్నారు. అందుకే మరి ఎక్కడ ఇప్పుడు చంపేసినాం అనుకో ఇంకెవడు ఉండడు. అక్కడ ఉన్న ఎకరం భూమా లేకపోతే అర్ధ ఎకరం భూమా లేకపోతే ఇళ్ళ వచ్చేస్తుంది. వీళ్ళకి అట్లా కాదు, మళ్ళీ ఉంచుకున్న కోసం మొగడు ఆస్తి తీసుకుపోవాలి, వాళ్ళతో ఎంజాయ్ చేయాలి. వాడి తీసుకుని వెళ్ళిపోతాడు వాడు అది వాళ్ళకైతే తెలుస్తుంది. వీళ్ళు మైకంలో ఉంటారు కదా, వాడు చేసే పని వాడు చేసిపోతాడు. ప్రతి ఒక్కరు స్వార్థమేనండి. ఏ స్వార్థం లేదు. ఇద్దరు పిల్లల తల్లి వాడు ఎందుకు వస్తాడండి ముందుకు? ఇది మనం ఎందుకు తెలుసుకోలేకపోతే లాజిక్. ఒకప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు కొత్త కొత్త రోషన్ గారు లగ్జరీగా బతికరని ఉన్నాం. ఇప్పుడు అమ్మాయిల డబ్బులతో అబ్బాయిలు లగ్జరీగా. నేను అనేది ఏంటంటే ఎంజాయ్ చెయ్యండి, ఒకరికొకరు మాట్లాడుకోవచ్చు, ఒక లిమిట్ వరకు. మగ ఆడ స్నేహం చెయ్యొచ్చు, అందరు అట్లా చేస్తున్నారని ఏం లేదు. ఒక మగవారి హెల్ప్ అనేది ఆడవాళ్ళకి చాలా అవసరం ఉంటుంది, ఆడవాళ్ళ హెల్ప్ కూడా మగవాళ్ళకి అవసరం ఉంటుంది. కానీ మన పరిధిలో మనం ఉండాలి. కుటుంబ విలువలు, బాధ్యతలను మనము చూసుకుంటూ ముందుకెళ్ళాలి. మీ స్వేచ్ఛకి ఎక్కడ భంగం కలగకుండా, ఎదుటి వాళ్ళ స్వేచ్ఛను కూడా భంగం కలిగించకుండా కుటుంబ బాధ్యతలను, విలువలను నేర్చుకోండి. విలువలతో కూడుకున్న రిలేషన్స్ని మెయింటైన్ చేయండి. పిల్లలకు కూడా ఇబ్బంది కలగొద్దు, మీ స్వేచ్ఛకు కూడా ఎక్కడ ఇబ్బంది కలగొద్దు. అది కూడా మీరు ప్లాన్ చేసుకోండి. కానీ చంపడాలు, పిల్లల్ని రోడ్ల మీద వేయడాలు, అనాథలను చేయకండి. ఒక్కటే కోరుకుంటున్నాం, ఎవరి జీవితం వాడదండి. మాకు పనులు లేక కాదు, మేము చెప్పే వరకు నేను చెప్తాం, మీరు చెప్పేది మీరు చేస్తూనే ఉంటాడు. ఇష్టం లేకపోతే బాబు నేను ఉండలేను అని పిల్లల్ని తీసుకొని వెళ్ళిపో. ఒకవేళ పిల్లల్ని సాధకపోతే వదిలేసి వెళ్ళిపో, వాడి పిల్లలు వాడు సాదుకుంటాడు. ఒకవేళ మీకు ఇద్దరికి ఇష్టం లేదనుకోండి, ఎన్నో అనాథాశ్రమాలు ఉన్నాయి. ఏం చేస్తారండి, కర్మ వాళ్ళదిగా. వాడే రేపు పెరిగి పెద్ద వాడే మంచివాడవుతాడు. అంతేగాని చంపడం మాత్రం మగవాడికైనా ఆడవాళ్ళకైనా నేరం నేరం నేరం. థ్యాంక్ యూ సంధ్యారెడ్డి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.